పక్కన వెల్డింగ్ షాప్ ఉంది, దానివల్ల బాగా అది తొండ తిరుమలగిరి సూర్యాపేట డిస్టిక్. అంటే ఇంతకుముందు తిరుమలగిరి మండలం అది, కానీ ఇప్పుడు మున్సిపాలిటీ. అయితే మాకు దీనివల్ల పొల్యూషన్ కంప్లైంట్కు మున్సిపాలిటీ ఇచ్చినాను. ఎన్నిసార్లు ఇచ్చినా వాళ్ళు ఏం చేయట్లేరు, అయితలేదు. వాళ్ళు వచ్చినప్పుడు 2 రోజులు బంద్ చేస్తాడు, మళ్ళీ 2 రోజులు తీస్తాడు, మళ్ళీ 2 రోజులు తీస్తాడు, మళ్ళీ వేస్తుండు. నేను కలెక్టర్ ఆఫీస్ కూడా మున్సిపాలిటీ కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయలేదు. ఆయన కలెక్టర్ ఆఫీస్కి పోయినా, కలెక్టర్ కూడా చెప్పినా కూడా మున్సిపాలిటీ కమిషనర్ ఏం చేయలేదు, ఆయన వెళ్ళిపోయిండు. మళ్ళీ వేరే కమిషనర్ వచ్చిండు, ఆయనకు కూడా ఆయనకి ఇచ్చిన తర్వాత ఈయన ఒక కొన్ని రోజులు బంద్ చేయించిండు. మళ్ళీ బంద్ చేసినాక మళ్ళీ తీస్తుండు, మళ్ళీ బంద్ చేసిండు, మళ్ళీ తీస్తుండు, మళ్ళీ కూడా బంద్ చేసి అంటే మళ్ళీ తీస్తూనే ఉండు. ఎన్నిసార్లు వాళ్ళు చెప్పినా ఈయన తీస్తూనే ఉండు. మళ్ళీ నేను కంప్లైంట్ ఇస్తూనే ఉన్నా, వాళ్ళు తీస్తూనే ఉన్నారు. సౌండ్కు మాకు ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. అది సౌండ్ చెవులిన పడకుండా అయినాయి, కళ్ళకు ఫోకస్ వస్తుంది. మా భార్య ఆరోగ్యం చాలా చెడిపోయింది. దానివల్లనే కంప్లైంట్ అధికారులకు చెప్పిన కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు బంద్ చేయనప్పుడు చేస్తుండ్రు 2 రోజులు, మళ్ళీ తర్వాత తీస్తుండు. ఎన్నిసార్లు వచ్చినా ఇక అది నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడే కొత్తే కదా, ఇక ఇవన్నీ కలెక్టర్ కూడా ఇచ్చి వచ్చిన, పోయిన కలెక్టర్కు. ఇప్పుడు కొత్త కలెక్టర్ వచ్చిండు, ఆయనకి ఇవ్వలేదు. ఇక ఇవన్నీ కలెక్టర్ లెటర్లే, అయినా ఏం కావట్లేదు, వాళ్ళు బంద్ చేస్తలేడు. దాని గురించి మాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇంట్లో. మంచిగానే చేసుకున్నారు. వాళ్ళు మెసేజ్ వస్తుందని చెప్పారు, నెంబర్ ఉంది కదా మీకు, నెంబర్ మెసేజ్ వస్తుంది అని చెప్పారు. చిట్ ఏమి ఇయ్యరు అట్లా, వెళ్ళలేదు కదా. అది ఇప్పుడు మంత్రులు ఎవరు ఉన్నారా లోపల? ఇక వాళ్ళు మనకు తెలియదు. అయితే లైన్లో ఉన్నారు, వాళ్ళు రాసుకురు. పని అవుతుంది అనుకుంటున్నావు మరి? ఇక మరి కలెక్టర్ పంపిస్తామన్నారు మళ్ళీ, ఇక అది మనం చెప్పలేం కదా.